ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించాయి ప్రపంచ వాతావరణ సంస్థలు. సగటున 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగింది. వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు సైంటిస్టులు. ఓవైపు ఎల్నినో ప్రభావం, మరోవైపు గ్లోబల్ వార్మింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. దేశంలో హీట్ వేవ్ పై ప్రొఫెసర్ రామకృష్ణతో మా వైజాగ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పు కనిపిస్తుంది. ప్రధానంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సరాసరి చూసుకుంటే 2015కి 1 డిగ్రీ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి 2016కు కూడా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల జరగబోయే నష్టాలేంటి, అసలు ఉష్ణోగ్రత పెరుగుదల ఎందుకు అనే అంశాలపై కొంత మాట్లాడేందుకు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఈ 1 డిగ్రీ పెరగడం అనేది ఎలాంటి అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది? అంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నమాట నిజమండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియరే కాదు, ఓషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ టెంపరేచర్ ఇంక్రీజ్కని. అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికా వారు, ఆస్ట్రేలియా వారు ఈ ఏడాది వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎల్నినో ఇయర్స్ అని అప్పుడే ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దాని మూలన కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మీరు చూసుకున్నట్టయితే 2-3 ఏళ్లలోనూ ఇక్కడ విపరీతంగా క్లౌడింగ్ ఉందండి ఈ ఏరియాస్లోనూ. అంటే ఇక్కడే కాదు, ఓషన్ మీద విపరీతంగా క్లౌడ్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీజన్. అది కూడా ఒక కారణం, అంటే లోపల హీట్ ట్రాప్ అయిపోయి ఇంక్రీజ్ అవ్వడానికి కారణం. అది కాకుండా ఏంటంటే ఓషన్స్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉందంటే తగినంత అప్వెల్లింగ్ లేక, కింద నుంచి అప్వెల్లింగ్ అనే ఒక ఫినామినన్, కూలర్ వాటర్స్ మీదకి రాక సర్ఫేస్ అవ్వక, దాని మూలాన కూడా రిలేటివ్గా ల్యాండ్కిను ఓషన్కి టెంపరేచర్స్ డిఫరెన్స్ తగ్గిపోయి అది ఓవర్ ఆల్ ది ఎర్త్ ఈజ్ గెటింగ్ వార్మర్ అనే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనుషులపై 1 డిగ్రీ పెరిగితే మనిషే తట్టుకోలేని పరిస్థితుల్లో పశువులు కానీ, పంటలు కానీ, వీటి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇవి తట్టుకోగలుగుతాయా? అంటేనండి, ఇప్పుడు మనిషి నార్మల్గా ఏంటంటే 7 degrees ఫ్రమ్ ద మీన్ ఉంటే కోల్డ్ వేవ్కి కానీ హీట్ వేవ్కి కానీ వెళ్ళిపోతాడు. +7 అయితే హీట్ వేవ్, -7 అయితే సరాసరిలోంచి. నేను అంటే పశువులకి కొంచెం రెసిలియన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, బట్ పక్షులకు మట్టుకు ఎనీవే ఇట్స్ డేంజర్స్. అంటే కొన్ని స్పీషీస్ అంతరించిపోవడం అలాంటివన్నీ జరగచ్చు. అంటే 2015 ఇలా ఉన్నప్పుడు 2016 ఏమైనా అంచనాలు వేయగలుగుతున్నారు? టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, లేకపోతే వాతావరణం ఎలా ఉంటుందని? ఇప్పుడు ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మూలాన ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట అది ఒక నిజమైన వాదమే. అది కాకపోతే ఏంటంటే ఇంత ఎక్కువగా పెరిగిపోవడం మట్టుకు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. మీరు చెప్తున్నట్టు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ చూస్తుంటే అంటే ట్రెండ్ ఎప్పుడు కొంచెం పాజిటివ్ సైడే ఉంది. అంటే పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయండి టెంపరేచర్స్. అది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అయితే ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి గ్లోబల్ వార్మింగ్ ఎంత సహాయం చేస్తుందో, మనిషి తప్పిదాల వల్ల పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా పెను ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి పెరుగుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.